सूर्योस्मि मित्र रवि सूर्य भानु खगपोष हिरण्य गर्भ मरीचि आदित्य सवित्र अर्क भास्करेभ्यो ओं मणिपद्माय नमः। सूर्य कुटुंब सभ्युలందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు। జ్యేష్ఠ మాసం మిథున సంక్రమణం పురస్కరించుకొని మనకి ఈ నెల జూన్ 16వ తారీఖు దశమి అంటే మన హిందూ సాంప్రదాయంలో తిథులకి వారాలకి నక్షత్రాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది। అంటే ఎందుకు ఈ విశేషాలు అంటే ఆయా నక్షత్రాలు నడిచేటప్పుడు ఆయా గ్రహాల యొక్క ప్రాబల్యం, ఈ గ్రావిటీ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త జీవకోటి మీద కూడా ఉంటుంది। ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో దశమి తిథిని పురస్కరించుకొని ఆదివారం హస్తా నక్షత్రయుక్తంగా మనం ఏదైతే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు అని మాట్లాడుకుంటుంటామో కర్మలు, వీటికి అంటే వీటి ద్వారా సంక్రమించేటువంటి పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, దేన్నైనా సరే అంటే పాపాన్ని తగ్గించుకుని పుణ్యాన్ని పెంచుకోవటానికి అంటే పుణ్యఫలం బ్యాంక్ నిల్వ ఉన్నటువంటి ధనశక్తి, ధనధ్రువం రుణధ్రువం, ధనం మనం సంపాదించుకున్నటువంటి పుణ్యకర్మ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ కర్మ రుణధ్రువ శక్తి రుణం రోగం, వీటిల్ని మనం తగ్గించుకోవటానికి అంటే పాపాన్ని చేసిన పాపం తాలూకు పాపాన్ని తగ్గించుకోవచ్చా అంటే పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మనం కొంతవరకు ఈ పాప ప్రక్షాళన జరగడానికి అవకాశం ఉంది। దాన్ని మనం పురస్కరించుకునే వారణాసిలో ఉన్నటువంటి గంగమ్మ మన ఈ ఈ భౌతిక దేహాన్ని అంటిపెట్టుకున్నటువంటి కర్మల్ని శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఆ కాశీ విశ్వేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి సౌలభ్యం। ఈ దశమికి ఉన్నటువంటి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి దశమికి ఇలాంటి మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ తిథి, ఈ నక్షత్రం, ఈ రోజు కూడా। ఈ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో దశమి తిథిని పురస్కరించుకుని ఆదివారం హస్తా నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి। మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సమయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి? వారణాసిలో దశాశ్వమేధ ఘాట్లో స్నానం ఆచరించడం ద్వారా మనం ఈ పాప ప్రక్షాళన చేసుకుని పుణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది। మరి ఇప్పటికిప్పుడు వారణాసి ఇట్లా వెళ్ళగలం, అందరికీ ఇది అవకాశం ఉంటుందా అంటే 100% అవకాశం ఉండదు। అందుకనే మనకి మన ఇళ్లలో ఒక కలశాన్ని ఉంచి గంగే చ యమునే చైవ నర్మదా సింధు కావేరి జలక్ష్మి సన్నిధం కురు, ఆ జలంలోకి ఒక పుష్పాన్ని అక్షతలని గంధాన్ని వేసి గంగమ్మని అక్కడికి ఆహ్వానిస్తాం। ఆ జలాన్ని మనం ప్రోక్షణ చేయడం ద్వారా ఆ కాశీ విశ్వేశ్వరుడి చెంత ఉన్నటువంటి గంగమ్మ ఈ జలంలోకి ప్రవేశించిందని నమ్మి దానితో ప్రోక్షణ చేసుకోవడం। అలాగే ఇప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి నదీ జలాలలో ఆ గంగమ్మే వచ్చి ఉంది మన పాపాలని కడుగుతుంది, మన శరీరాన్ని మనకు తెలుస్తుంది, మన ఒంటికి పట్టుకున్నటువంటి మురుకుల్ని ఎలా అయితే బాహ్యంగా వదలగొడుతుందో మన ఆత్మల్ని అంటి పెట్టుకున్నటువంటి ప్రారబ్ధ కర్మల్ని కూడా అలాగే గంగమ్మ తల్లి శుభ్రం చేస్తుంది అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు। చూడండి, చల్లటి నీళ్లలో నదీ జలాలలో స్నానం చేసినప్పుడు మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది। అది దేహానికి పట్టుకున్నటువంటి ఈ మాలిన్యం విడిచిపెట్టిన వెంటనే అంత ప్రశాంతత ఎలా వస్తుందంటే ఎంతో కొంత ఆ నదీ జలాలలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి కొండల్లో కోనల్లో ప్రవహించుకుంటూ ఎన్నో వనాలలో సంచరించి కొండలు మించి వాగులు మించి మన చెంతకు వచ్చినటువంటి ఆ జలంలో ఉన్నటువంటి శక్తి మనల్ని అంటిపెట్టుకున్నటువంటి పాపాలను కూడా కడిగి వేస్తుంది। అంతటి శక్తి కేవలం జలానికి మాత్రమే ఉంది, అది కాశీ విశ్వేశ్వరుడి చెంత ఉన్నటువంటి గంగమ్మకు ఉంది। అలాంటి గంగమ్మని మన ఇళ్లలో ఆవాహన చేసుకుని ఆ జలంతో స్నానం ఆచరించడం ద్వారా, అలాగే దశ అంటే దశమి లేకపోతే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి జాతక చక్రాల్లో దశమి ఏకాదశి, దశమ స్థానం ఏకాదశి స్థానం, దశమం అంటే కర్మం,
కర్మస్థానం. మనం చేసినటువంటి కర్మల్ని వదిలించుకోవడానికి, తొలగించుకోవడానికి, మళ్ళీ అలాంటి దుష్కర్మలు చేయకుండా ఉండడానికి, సత్కర్మలు చేయటానికి, మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవటానికి ఈ జ్యేష్ఠ మాసంలో హస్తా నక్షత్రయుక్తంగా వచ్చినటువంటి ఈ తిథిని మనం ఉపయోగించుకుని, దశమి తిథిని ఉపయోగించుకుని స్నానం ఆచరిద్దాం. అందరం కూడా పునీతులవుదాం. మరి ఇంతకు ముందు దీన్ని ఎవరు చేసయ్యారా అంటే మనకి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పాండవులు. మన శరీరమే పాంచభౌతిక దేహం. ఇక్కడ మనకి పాండవులు 5గురు కనిపిస్తున్నారు. అందులో ఈ ఈ తిథిని పురస్కరించుకుని వాళ్ళు చేసినటువంటి, అంటే యుద్ధం చేయవలసి వచ్చింది. చేసిన తర్వాత మరి కూడా ఒక రకంగా కర్మే కాబట్టి ఆ కర్మల్ని ఎలా వదిలించుకోవాలని అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఋషి పుంగవులు వాళ్ళకి సూచించినటువంటి మార్గం, అది గ్రంథాల ద్వారా మనకు తెలియడం మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఎంతో మంది పండితులు ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఒకసారి మన సన్ స్పిరిచువల్ సొసైటీ విక్రమాదిత్య ఛానల్ ద్వారా మీకు తెలియచేసే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడు మనకి వృషభంలో మొన్నటి వరకు కూడా పంచగ్రహ కూటమి జరగడం జరిగింది. ఈ పంచగ్రహ కూటమిలో నేను కోనార్క్ వెళ్ళడం, పూరి వెళ్ళటం, అలాగే ధర్మస్థలి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కూడా సందర్శించడం జరిగింది. మన కుటుంబ సభ్యుల అందరి తరపున నేను ఈ క్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పుచ్చుకుని తీసుకురావటం మీ అందరికీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ముందు ఫస్ట్ దేహాన్ని శుభ్రం చేసుకోవడం, అలాగే కర్మల్ని శుభ్రం చేసుకుని శక్తుల్ని స్వీకరించి జీవితాన్ని సుగమం చేసుకుందాం. మరి అందరం కాశీ వెళ్ళలేం. ఏం చేయాలంటే ముందు రోజే శుభ్రంగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని, సాయంత్రం మాటలు దాంట్లో కొంచెం పసుపు, పచ్చకర్పూరం, తులసి దళాలు వేసి, గంగే చ యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సంధు. అమ్మ గంగమ్మ తల్లి, నీ అనుగ్రహంతో మా కర్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఆవాహన అయ్యి ఈ జలంలోకి నిక్షిప్తమై మా శరీరాల్ని, మనస్సుల్ని, ఆత్మల్ని కూడా శుభ్రం చేయి తల్లి అని దండం పెట్టుకుని, మరనాడు ఉదయం ఈ కలశంలో ఉన్నటువంటి నీటిని మనం స్నానం చేస్తున్నటువంటి బకెట్లలో వేసుకుని స్నానం చేయడం ద్వారా దీన్ని మనం పొందొచ్చు. ఇంకా అవకాశం ఏంటి అంటే గోమయే వసతి లక్ష్మి, అలాగే గోవులో 33 కోట్ల దేవతలు మనకి ప్రవహిస్తున్నటువంటి పుణ్య నదాలు కూడా ఉన్నాయి. కాబట్టి గోమూత్రాన్ని, గోమయాన్ని కొంత ఆ జలంలో కలిపి పసుపు, పచ్చకర్పూరం, యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు, గులాబీ రేకులు కూడా వేసుకుని ఆ జలాన్ని మరింత శక్తివంతంగా చేసుకోవచ్చు. ముందు రోజే ఎంతమంది ఉన్నాం అన్ని బకెట్లు నీళ్లు పట్టి ఉంచుకొని ఆ నీటిని ఈ పదార్థాలతో, గోమయంతో, గోమూత్రంతో శక్తివంతం చేయడం ద్వారా అందులో గంగమ్మ నిక్షిప్తం అవుతుంది. అది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి జలం అవుతుంది, మంత్రజలం అవుతుంది. ఆ మంత్రజలంతో మన ప్రారంధ కల్మల్ని కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా ఈ జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి ఆదివారం దశమి తిథిని, హస్తా నక్షత్రయుక్తంగా వస్తున్నటువంటి దశమి తిథిని పురస్కరించుకొని మన ప్రారంధ కర్మ, అంటే తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. చేసిన తప్పుల వల్ల వచ్చినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటాం. కొంతలో కొంత అయినా దీన్ని మనం శుచి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం చేద్దాం. అలాగే అది దశమం కాబట్టి, కర్మస్థానం కాబట్టి సత్కర్మలు, అభాగ్యులైనటువంటి వాళ్ళకి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇలాంటి మంచి పనులు కూడా చేసి పుణ్యాన్ని కూడా ఆర్జిద్దాం. అందరం కూడా ఈ జ్యేష్ఠ మాసం దశమి హస్తా నక్షత్ర తిథిని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని మంచి విషయాలు మీకు తెలియచేయాలి కాబట్టి మీ ప్రోత్సాహం, సబ్స్క్రిప్షన్ ద్వారా చూస్తున్నారు, చాలా మంది ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సంతోషం. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మంచి విషయాన్ని అందచేయండి. సూర్యోస్మి.